ఫోటో లేదంట ఎమ్మెల్యే గారు సచిన్ డ్రెస్లో ఉన్నారు అది వాకింగ్ దగ్గర जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर। మన గౌరవ శాసనసభ్యులు గారిని వేదిక నిలకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే తర్వాత ఏలమ్మ గారిని వేదిక ముందు చాలా పోయింది ఎంఆర్ఓ కలిసి కూర్చున్నాను అరగరి చాలా పోయి క్యారెట్ పట్టు ఆయన నిలవండి సార్ ఒకసారి తెలంగాణ మంచి సురేష్ చెప్పింది అదే నేర్చుకున్న దగ్గర ఒక్క నిమిషం ఒక్క సెకండ్ చంద్ర ఇన్ని పంచాయతీ మెయింటైన్ చేయండి. ఒక్క పంచాయతీ తప్ప ఇన్ని పంచాయతీ మెయింటైన్ చేయండి. పంచాయతీ తప్ప మా పుల్లు సేవ ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, డవిడ్ భాస్కర్ లాగాడు మీరు సైడ్ దూరం చేయండి. రాజు నా మీరు కూడా కలిసి ఇదే రండి పెట్టండి ఈ సంవత్సరం రండి ఓడూరు సంవత్సరం రండి ఎవరు రాబడలే ఓడూరు సంవత్సరం కూర్చోండి ఇదమ్మనే ఉన్నారా కూర్చోండి ఈ రెవెన్యూ సదస్సుకు ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నా నమస్కారం. ఈ రెవెన్యూ సమస్యలు అనేటివి ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. చాలామందికి వీటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియక తర్వాత మాకున్నటువంటి పని ఒత్తిడిలో మేము కూడా సక్రమంగా పరిష్కరించలేకపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందుల వల్ల ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం కాకుండా అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మీ అందరికీ
వీటి మీదనే ఒక ప్రత్యేక దృష్టిని సారించి ఈ అన్నిటి కూడా సమస్యల పరిష్కారంలో ఈ చర్యలు తీసుకునే దిశగా ఈ రెవెన్యూ సమస్యలను ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా ఒక సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని మీ అందరికీ కూడా చదివి వినిపించడం జరుగుతుంది. దయచేసి వినండి. నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచి పని అయితే కోరుకుని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఏలూరు ప్రవీణ్ రెడ్డి గారిని ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధ్యతలు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామం, మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించిన సమయంలాగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండోలందు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అడంగలు 1B రిజిస్టర్ 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019 ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. సదస్సులకు రెవెన్యూ, అటవీ, దేవాదాయ శాఖ, వక్ఫ్ శాఖ, మండల స్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్లు, చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు. గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు గుర్తించుకున్న పాస్ పుస్తకాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ప్రజల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మన ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాము. నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను. ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ క్షేమం, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ మీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ గ్రామ రెవెన్యూ సదస్సులో మీరిచ్చే ప్రతి అర్జీ కూడా ఎటువంటి నమోదు చేసుకోవచ్చు. అదే రేపటి నుంచి అయితే మీరు మామూలుగా ఇది 1 వీక్ కానీ లేకపోతే ఇంకేదైనా లేట్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అయితేనేమి, తర్వాత వీటన్నిటికి కూడా మీరు ఇంత ఫీజు ఉంటుంది. ఈ రోజు అయితే మీ గ్రామస్తులు ఎవరు కూడా ఎటువంటి ఫీజు చెల్లించకుండానే మీ అందరికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు అర్జీలు తీసుకుని సాయంత్రం వరకు తీసుకుంటాము. మధ్యాహ్నం నుంచి వరకు తీసుకుని అర్జీల్లో ఉన్నాము. ఉండే సర్వేలు, విఆర్ఓ, ఆర్ఐ ఆధ్వర్యంలో చేసి అవసరమైతే నేను కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి మీ సమక్షంలోనే ఇరు వర్గాలు పెట్టుకొని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా మేము ఈరోజు సాధ్యమైనంత వరకు మీ అందరి సమక్షంలో ఒక అమికబుల్ ఒక పరిష్కారానికి, అందరికీ అనుకూలంగా ఉండే ఒక పరిష్కారానికి
ఓడూరు గ్రామం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సుకు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ రెవెన్యూ సదస్సును ప్రారంభిస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గారు చేయడం జరిగింది. సభాధ్యక్షులుగా మన తహసీల్దార్ శ్రీనివాస్ గారు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజలకు, ఈ కార్యక్రమానికి చేసిన ఈ గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఏ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో ప్రజలకు నేనున్నాననే ఒక భరోసా ఇస్తూ ప్రజల వద్దకు అధికారులను పంపించి ఈ రెవెన్యూ సదస్సును జరిపి గతంలో 5 సంవత్సరాలున్న రాక్షస పాలన ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా వాళ్ళ పొలాలు లాక్కుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని మనం ఇప్పుడైతే రెవెన్యూ వాళ్ళకి కాగితాలు పెట్టడం, లేకుండా మనం కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నవి. గతంలో ఆ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత మనం కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేకుండా మీరు అది తెలుసుకుంటే 2 సంవత్సరాల లోపల మీ పేరుతో ఉన్న పొలం వేరే వాళ్ళ పేరుతో మారిపోయి ఉంటే దాన్ని మార్చుకునేదానికి అధికారుల చుట్టూ వెళ్ళే అవకాశం, ఏ పొలాన్నైనా ఎవరి పేరుతోనైనా మార్చుకునే అధికారాన్ని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తీసుకురావడం జరిగింది. దీనివల్ల రైతులందరూ నష్టపోతారు, ప్రజలందరూ నష్టపోతారని ఆలోచించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే 2వ ఫైల్పై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ఈరోజు అధికారాలను మీ దగ్గరికి పంపించారు, కానీ మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి మనం పని చేయించుకోవడం చాలా కష్టం. రెవెన్యూ సదస్సుల ద్వారా ఈరోజు వారి యొక్క పొలాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరిగినా, వాళ్ళ హౌస్ సైకిల్ జరిగినా, వీటన్నిటిపై కూడా మనం రెవెన్యూ సదస్సులో దీనికి సంబంధించిన మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించాలనే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మనం ఏ ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని పిటిషన్లు కూడా ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారు. మనం ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా ఆర్టీఎస్ ద్వారా ఆన్లైన్లో పెట్టినప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకుండా మనకి ఇచ్చిన రసీదు ద్వారా మనం పోయి ఆ ఆఫీసర్ని అడిగి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆన్లైన్లో అడంగలు 1B రిజిస్టర్ 22A, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏమేమి రికార్డులు కావాలో వాటికి సంబంధించింది కూడా 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలించి 2019కి ముందు ఏ విధంగా యజమాని ఉన్నాడో తన యొక్క పొలాలని ఎవరు గ్యాపరింగ్ చేశారో, ఎవరు దోచుకున్నారో, వారికి ఏ విధంగా వచ్చిందో పరిశీలించి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేసిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రెవెన్యూ సదస్సు ద్వారా రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మీరు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకొని మీకు ఇచ్చిన రసీదుతో తర్వాత మీరు తహసీల్దార్ని కలిసి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ పెద్దలు, నాకు దైవ సమానులు మా సోదరుడు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, అలాగే చిలకూరు మండల తహసీల్దార్ గారికి, వేదికైనటువంటి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శీలం కిరణ్ గారికి, పట్టణాధ్యక్షులు పులు శ్రీనివాస్ గారికి, అలాగే కడివేడు భాస్కర్ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి గారికి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శైలజమ్మ గారికి, మండల అసిస్టెంట్ కార్యదర్శి చిట్టేటి కీరవాణి గారికి, ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషదాయక విషయం, ఎందుకంటే మొట్టమొదట చిన్నకూరు మండలం రెవెన్యూ సదస్సు పెట్టగానే మేము నిన్న వెళ్ళి కలిసాం మన ఎమ్మెల్యే గారిని. అన్న మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గత 5 సంవత్సరంలో ప్రజలు అన్ని విధాలుగా ఇక్కడ భూ సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు, ఎక్కడ కూడా సమస్య తీరలేదు అని మేము చెప్పగానే నేను ఖచ్చితంగా రేపు అటెండ్ అయ్యి అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా
బీసీలు. ఇక్కడ మన ఎగువ రాసిపాలెం ఐవారిపాలెం పోయే రూట్లో 70 ఎకరాలు ఉందన్న గత 20 సంవత్సరాల నుంచి. కానీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించి వాళ్ళకి మన గవర్నమెంట్లో వాళ్ళకందరం కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ దీపదూప నైవేద్యాల కింద ఓడూరులో చెన్నకేశ్వర స్వామి గుడి ఉందన్న. సర్వే నెంబర్ వచ్చి 1023 ఉంది. దానికి సంబంధించి 17 ఎకరాల 34 సెంట్లు ఉందన్న. గత 2022లో 2022లో తెలుగు కాలనీకి 3 ఎకరాలు పోయిందన్న. ఇది 2022 వైసీపీ గవర్నమెంట్ లో. కానీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఎవరు తీసుకున్నారో ఎవరికి ఇచ్చారనేది కూడా మాకు తెలియదు 2022లో. అలాగే ఇక్కడ ఎక్కువ గ్రావెల్ సమస్య ఉందన్న. గ్రావెల్ సమస్య అంటే ఇళ్ళకి మట్టి తోలుకునేదానికి అది కూడా మీరు అనుమతులు ఇవ్వాలి. కేవలం ఇళ్ళకి మాత్రమే ఆ సమస్య ఉంది, దానికి కూడా అనుమతులు ఇవ్వాలి. అలాగే ఇక్కడ గతంలో చెన్నకేశ్వర స్వామికి గుడికి సంబంధించి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు గతంలో పశువులకి అన్నిటికి కూడా ఎండాకాలం ఇబ్బంది పడకుండా అక్కడ ఆ కోనేరులో నీళ్లు వాడుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ఆ కోనేరు పాడుపడిపోయి ఆ కోనేరులో నుంచి చెరువు కింద కొంతమంది కబ్జా చేసుకొని కనీసం ఒక 3 ఎకరాలు కబ్జా చేసుకొని అక్కడ నిమ్మ చెట్లు వేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అది కబ్జా చేసుకొని ఆ కోనేరులో నుంచి నీళ్లు తోడుకునే పరిస్థితి. మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఓడూరులో మొత్తం నీటి సమస్య ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట్లో 4-5 వాటర్ డ్రమ్ములు పెట్టుకొని ట్యాంకర్తో తోలుకునే పరిస్థితి అన్న. దాన్ని శాశ్వత పరిష్కారం మీరు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. గతంలో కూడా చాలా ట్రై చేశారు, కానీ ఎవరు కూడా ప్రభుత్వంలో పట్టించుకోలేదు. మీరు ఎమ్మెల్యేగా మాకు చేస్తారని కూడా నమ్మకం ఉంది. ఈ సమస్యను కూడా పరిష్కరించాలి. అలాగే మీరు మన ప్రభుత్వం రాకముందు ఓటూరు పంచాయతీకి వచ్చినప్పుడు మేము అడిగాం, అన్న మాకు సీసీ రోడ్లు లేవు ఇక్కడ అని చెప్పంగానే నేను ఎమ్మెల్యే వెంటనే మీకు ఖచ్చితంగా నేను సీసీ రోడ్లు ఇస్తానని చెప్పారన్న. మీరు చెప్పిన మాట ప్రకారం మేము అడగకపోయినా మాకు పిలిచి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. మాకు చాలా సంతోషం ఉన్న. అందరూ మనం ఈరోజు బీసీ కాలనీలో గుంటలమయంతో ఉన్నాం. ఈరోజు ఎంతో చక్కగా నడుస్తా ఉన్నాం. కానీ అన్న సడన్ గా ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల మనం దాన్ని ఓపెనింగ్ పెట్టలేకపోయాం. అలాగే మాకు చాలా సమస్యలు ఉన్నాయన్న. అలాగే సీసీ రోడ్లు బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, అలాగే ఎస్సీ కాలనీ మొత్తం అన్న గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అన్ని విధాలుగా మనం ఇబ్బంది పడ్డాం. మీరు ఎమ్మెల్యే అయితే మాకు సమస్యలను తీరుతాయని చెప్పి కూడా అందరం కూడా మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా. కానీ మీ మీద మాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రోజు సచివాలయాలు కట్టారు. 5 సంవత్సరాలు ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇక్కడికి వచ్చిన దాఖలు లేవు. మేము గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క పంచాయతీలో అందరూ కూడా మీరు ఎక్కువగా కష్టపడి ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళి మీరు మా సమస్యలు తీర్చడం మాకు చాలా సంతోషదాయకం. మీలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మాకు చాలా సంతోషం ఉన్న. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సమస్యలు ఏమున్నాయో ప్రజల వద్దకు పాలనకు ఈ రోజు మన అన్న దగ్గరకు రావడం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు రెవెన్యూ పరంగా ఏమేమి ఉన్నాయో అన్నకి అర్జీ రూపంలో ఇస్తే ఆ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 1997లో ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు వారు నా గెలుపుకి ఓడూరుకి ఆ రోజుల్లో ఇక్కడ ఎలాంటి వనరులు లేని సమయంలో కాలినడకన బురదల్లో తిరిగిన సందర్భం అది గుర్తు చేసుకుందామని ఒకసారి చెప్పాను. ఆయన గెలుపు కృషి చేశారు ఆ రోజుల్లో 1997లో. తర్వాత గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు పెట్టడం మనకు చాలా సంతోషదాయకం. మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాటు చేయడం, గ్రామంలో అన్ని సమస్యలు తీర్చుకునే విధంగా, తర్వాత ఆ సమావేశానికి సదస్సుకి మన ఎమ్మెల్యే గారు రావడం చాలా గర్వంగా కూడా ఉంది. మన సమస్యలన్నీ కూడా తెలుపుకునేదానికి, పరిష్కరించుకునేదానికి కూడా మనకు మంచి అవకాశం అని తెలియజేస్తున్నాను. నేను కొన్ని సమస్యలు చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్యే గారి అనుమతితో. తర్వాత మన మాజీ తీపనూరు సర్పంచ్ డయాస్ కింద ఉంది. నీళ్లు మాకు స్టోరేజ్ ట్యాంక్ కింద ఉన్నాయి. పునవరపాలెం ఓడూరు కొత్త చెరువు, ఓడూరు పల్లాపు చెరువు,
నాగోల్ ట్యాంకు, ఓడూరు కొత్త ట్యాంకు, ఇవన్నీ 4 చెరువులకు స్టోరేజ్ ట్యాంకు ఉన్నందువల్ల మాకు నీళ్లు నిత్యం పోతున్నందువల్ల కొంత భూమి నిరుపయోగంగా అయిపోతుంది. దానికోసరంగా మాకు బైపాస్గా ఒక ఛానల్ తెలుగంగ ద్వారా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు రైతులు ఊరు ఇక్కడ ఉంది, పొలాలన్నీ రైలు అవతలు ఉన్నాయి. అయితే రైల్వే వాళ్ళు అండర్ పాస్లు తయారు చేశారు. ఆ వర్షాకాలంలో మాకు పోయేదానికి చాలా ఇబ్బందిగా నీళ్లు దగ్గర ఒక 2 మనుషుల లోతు నీళ్లు ఉంటాయి. ప్రతిరోజు వెహికల్ అన్నీ పాడైపోతున్నాయి, అవతల పోయి వ్యవసాయం చేయలేకుంటున్నారు. దానికి పరిష్కారం గతంలో మాకు గేట్ ఉండేది, రైల్వే గేటు. ఆ గేటు ద్వారా మేము నిత్యం పోయేదానికి కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేకుండా పోయేవాళ్ళం. ఈరోజు నీళ్ళల్లో మునిగిపోవాల్సి వస్తుంది. ఆ అండర్ పాస్ కూడా కొద్దిగా హైట్ తక్కువ ఉంది, దాన్ని 24 అవర్స్ అయినా పంపింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక సమస్య, చాలా చిరకాల సమస్య, మీరు కూడా తెలిసి ఉంటుంది. మాకు ఓడూరు నుంచి ఎగురాజపాలెంకి మర్లమెట్ట అనే గ్రామం ఉంది. అక్కడ చెరువు మీద మాకు రోడ్డు వేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు అందరూ ఎక్కువగా ఉన్నారు ఎగురాజపాలెంకి. తర్వాత ఇక్కడ చాలా పురాతనమైన చెన్నకేశ్వర టెంపుల్ ఉంటుంది. అయితే ఆ చెన్నకేశ్వర టెంపుల్ ఒక ట్రస్టీ, లైఫ్ లాంగ్ ట్రస్టీని వాళ్ళ కబంధాస్తుల్లో పెట్టుకొని 1236 ఎకరాల 17 సెంట్లు అంటే దగ్గర 1000 కోట్ల రూపాయల ఆస్తుల్ని పలు జీవాలతో వారు అనుకూలంగా మలుచుకొని దాన్ని దారాదత్తం చేశారు. ఇప్పుడున్న భూమిని కూడా టోల్ గేట్ దగ్గర రీసెంట్గా అమ్మేదానికి ప్రయత్నం చేశారు. అది 876 కడివేడు సర్వే నంబరు. అయితే అలా ఎలాంటి సబ్ డివిజన్ జరగకుండానే మంచి భూమిని వాళ్ళు తీసుకొని చెడ్డ భూమిని అంటే విలువ తక్కువ భూమిని దేవస్థానం చూపించి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని వారి కబంధాస్తాలు ఇచ్చి ఈ చెన్నకేశ్వర టెంపుల్ని నుంచి తీసి పేద ప్రజలకి ఫలితాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని. తర్వాత విఎన్ఈ 23 మనల్ని ఎలా చెప్పింది, అది ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వ్యాపారవేత్త కింద ఉంది. వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రస్టీలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు తొత్తులుగా వివరిస్తున్నారు. దాన్ని పేద ప్రజలకి వ్యవసాయం చేసుకునే విధంగా తమరు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 6 ఎకరాలు కావచ్చు వాళ్ళే నెంబర్ వేసుకొని అసలు లేని వాళ్ళకి అనేది అక్కడ తోటలేదు. తెలియ టయాల్లో వాళ్ళు దాని కాడ పోయి కౌలు చేసింది లేదు. ఇప్పుడు వాళ్ళందరూ చేసుకొని ఎవరికి ఏం లేదు. ఒక మర్లమెట్టు కానీ, ఎగురాజపాలెం కానీ, ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, అదర్వైజ్ అక్కడ కానీ ఎక్కడైనా కూడా చూడండి. ఎవరికైనా ఉండాలంటే మీరు ఎలా చెప్పండి. ఏం చేస్తారు మీరు? అది ప్రభుత్వాలు వచ్చి మీరు ఇన్ని రోజులు మీరు ఏమన్నా ఎవరికైనా అర్జీ ఇచ్చారా? కాకపోతే ఉన్న స్థాయిలో వాళ్ళు ఎస్సీ ఎస్టీ లేదనేది ఒక 50 ఎకరా కూడా కనీసం మా గర్వం చెప్పే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మనం ఎంతోమంది నాయకులను చూస్తుంటాం, కాకపోతే మన సునీల్ అన్న లాంటి ఒక కార్యకర్తతో పాటు ఒక సభ్యుల పైన కూడా సరే మొత్తం మీద చేసి మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఎన్నోసార్లు అన్నగారికి కలవడానికి వెళ్ళినప్పుడు అన్నగారు నన్ను మొత్తం చేసి మాట్లాడటమే కాకుండా ఎక్కడైనా దారిలో కనిపించినా కూడా సరే చేతి ఆప్యాయంగా పలకరించినటువంటి చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని మనం ఎంతో గౌరవించుకోవాలి. మళ్ళీ మనపై మనం గెలిపించుకుంటూ రాణించుకోవాలి. ఇప్పటి వరకు చెప్పినటువంటి లేవమ్మ గారు చెప్పినటువంటి మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి అంశాన్ని మళ్ళీ లేవరుతున్నాను ఏమనుకోకు. కాకపోతే లేవమ్మ గారు చెప్పినట్టు 17 ఎకరాలు మాత్రమే కాదు, ప్లస్ అతను చెప్పినట్టు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక 1000 కోట్ల ఆస్తి మాత్రమే కాదు, కనీసం 150 పైచులకు ఎకరాలు, నాకు తెలిసి మాత్రమే 150 పైచులకు ఎకరాలు మన ఓడూరు రెవెన్యూ అయితేమి, కడివేటి రెవెన్యూ అయితేమి, అటు 500 రూపాయలు అయితేమి, టేబుల్ అయితేమి, ఇటు ఈ రెవెన్యూలో అంతా ఈ భూమి ఉంది. ఈ భూమిని కనీసం మన చెన్నకేశ్వర స్వామి గుడికి కనీసం మరమ్మతులు లేకుండా, కనీసం ఇటీవల ప్రశ్నించే వరకు పెయింట్లు కూడా లేకుండా ఆ గుడిని ఇచ్చారు. నిజంగా చెప్పినటువంటి కోనేరు విషయం అయితేమి, రథం విషయం అయితేమి, మొదలైనటువంటి మండపం విషయం అయితేమి, ఇవన్నీ కూడా లేవనెత్తాల్సిన అవకాశం మనకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే ఈ భూముల్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు సాగు చేస్తున్నారు అనే విషయానికి వస్తే ఎవరు ధనికులు ఉన్నవారు, మన పరిస్థితిలో ఉన్నవారు తప్ప పేదలకు ఎటువంటి ఆక్షన్ చేసి ప్రతి అకౌంట్ 1987 యాక్ట్
ఈ దీంట్లో ఒక 57 యాక్ట్ ఉంటుంది. 87 యాక్ట్లో 57 యాక్ట్ ఉంది. ఇందులో 3 సెక్టార్లు ఉంటుంది. ఏబిసి అనే సెక్టార్లు ఉంటుంది. ఈ సెక్టార్లో ఏంటంటే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి 20 లక్షల ఆదాయం వచ్చే గుడి ఉంటే అది ఒక కమిషనర్ చేతిలో ఉంటుంది. అలాగే 2 లక్షల నుంచి 25 లక్షల వరకు వచ్చేటువంటి దేవాదాయ ఏదైనా ఉంటే అవి డీసీ అంటే డిప్యూటీ కమిషనర్ ఉంటారు. దానికంటే 2 లక్షల కంటే క్రింద వచ్చే గుడికి మన అసిస్టెంట్ కమిషనర్గా ఉంటారు. ఇట్లా మనకి 150 ఎకరాలు ఉన్నది. కనీసం మన ఒక రైతు భాగాన్ని లీజుకి ఇచ్చినప్పుడు సరే 20,000 రూపాయలు ఇస్తాం. కానీ దాంట్లో సగం అంటే 10,000 ఎకరాలు ఎత్తుకున్నప్పుడు సరే 150 ఎకరాలకి ఎంత వస్తుందో మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఇలా వచ్చే ఆదాయాన్ని మనం లెక్కించుకుంటే సుమారు 20 లక్షలకు పైగా వస్తుంది. అంటే ఇది అకౌంట్ యాక్ట్ నెంబర్ 57 సెక్టార్ 1 కింద వస్తుంది. అందులో మన సెక్టార్ 1 తెలిపేది ఏంటంటే ఇందులో వచ్చే ఆదాయాన్ని మన గుడికి ఖర్చులు పోనికి ప్రభుత్వం నిమిత్తం అంటే ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకుని ప్రభుత్వానికి కూడా డబ్బులు ఇచ్చి ప్లస్ ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఉన్నటువంటి గుళ్ళకి ఈ అమౌంట్ని కేటాయించి ఆ అమౌంట్తో మన గ్రామాభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇవన్నీ తెలియక మనం చాలా మంది దీని గురించి మౌనంగా ఉంటున్నాం. చాలా మౌనంగా ఉంటున్నాం. ఇవన్నీ తెలుసుకుని వీటి గురించి లేవనైతే మన నోట్లు కట్టేయడానికి ఎంతో మంది వస్తున్నారు. కాకపోతే నేను వాళ్ళ కంప్యూటర్ తెచ్చుకొని వచ్చాను. ఈ విషయంపై ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాను. మన కార్యకర్త చంద్రదీప్ కానీ వినోద్ కుమార్ కానీ వీరితో పాటు కలిసి కూడా మేము కలిసాను అనే విషయం వచ్చి ఒకసారి ఈ భూమి ఎవరి చేతిలో ఉంది, దీనికి ఆక్షన్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది, గౌరవనీయులైన యువ గారిని నేను కొంచెం అడగదలుచుకున్నాను మీ తరఫు నుంచి. సార్ ఇప్పుడు చెప్పండి యువ గారు, సమాధానం చెప్పండి. మన కడివేలో ఉన్నటువంటి భూమి అయితే ఏమి, ప్లస్ పట్రకొండలో ఉన్నటువంటి భూమి అయితే ఏమి, ఐవారపాలలో ఉన్నటువంటి భూమి అయితే ఏమి, ఓడూరు మాగాంలో ఉన్నటువంటి భూమి అయితే ఏమి, వీటికి ఆక్షన్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అని నేను అడగదలుచుకున్నాను. చెప్పండి. దేవస్థానానికి మా దగ్గర ఉన్నటువంటి రికార్డు బేస్ చేసుకొని ఓడూరు గ్రామంలో 60 ఎకరాల టెంపుల్ ఉన్నది. అదేవిధంగా కడివేళ్ళలో 240 ఎకరాలు ఉన్నది. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే టెంపుల్ ట్రస్టీ అండర్ కంట్రోల్లో ఉంది. ఈవో లేదు, దీనికి ట్రస్టీలు అండర్ కంట్రోల్లో ఉంది. దాన్ని ఈవో వేయడానికి ఈ మధ్య 1 year 2 years నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామస్తులు పిటిషన్ పెట్టారు, రిప్రజెంటేషన్ పెట్టారు. దాని మీద ఏసీ గారిని కమిషనర్ గారిని తిరుగుతూ ఉంది, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా కూడా తిరగడం వల్ల ఏంటంటే ఏసీ గారు దాని ఈవోని వేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు స్టే తీసుకొచ్చారు అవతల వాళ్ళు. సో నా దగ్గర దీనికి నేను స్టే ఇచ్చాను కదా, స్టే ఎక్కడ ఉంది? నేను ఈ విషయంలో మీకు అలాంటి కుంటి సాకులు చెప్పి దారాదత్తం అయిపోయింది. ఇంత ఆస్తి ఉన్న భూమిని ట్రస్టీ కింద ఎట్లా పెడతారు ఇన్ని సంవత్సరాల నుంచి అనేది నా ప్రశ్న. ఈ ఫౌండర్ ఫ్యామిలీ కింద ఉన్న టెంపుల్స్కి ఈవోని అపాయింట్మెంట్ చేయాలి సార్. చేయాలి అంటే ఆ పంచుకునేటటువంటి వచ్చేటువంటి ఆదాయం మిస్యూజ్ అవుతుందని మనం ప్రూవ్ చేసి అప్పుడు మనం ఈవోని ఉంటుంది చేయాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికాలో ఉంటారు, నెల్లూరులో ఉంటారు. దేవుడు ఉత్సవం జరిగితే ఏ సెంటు భూమి లేని ఏ గ్రామంలో పెట్టుకున్న చిన్న రాతి విగ్రహానికి కూడా మేము లక్షల రూపాయలు వెచ్చించి గ్రామోత్సవం ఘనంగా చేసుకుంటున్నాం. కానీ ఇన్ని వేల ఎకరాల భూమి ఉన్నా కూడా వారు కనీసం ధర్మం ప్రకారంగా, దేవుడి మీద ధర్మం ప్రకారంగా గ్రామోత్సవంలో కూడా తిరగరు, గ్రామంలో లేరు. వాళ్ళకి మీరు ఏ విధంగా ఈ భూములన్నీ కట్టబెడతారో మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మరొక దౌర్భాగ్యస్థితి ఏంటంటే సార్, మన కార్యకర్త చంద్రదీప్ గారి ఇంటి ముందు ఎంతో పెద్ద మడుగు ఉంది. వారి ఇంటి ముందు కొద్ది గత ప్రభుత్వం రోడ్డు ఆపేశారు. వారి ఇంటి ముందు రోడ్డు ఆపేస్తున్నారు. అక్కడ నుంచి మొదలుపెట్టి ఆ రోడ్డును పూర్తి చేయాలని మేము కోరుకున్నాం సార్. మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు పెద్దలు రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెద్దలు రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు, పెద్దలు పురుగు శరణ గారు, పెద్దలు మా కడివేటి భాస్కర్ రెడ్డి గారు, మా సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇక్కడ మా
నాయకులు సోదరులు మా కీరవాణి గారు, అలాగే మా మహిళా రాష్ట్ర నాయకురాలు నీలమ్మ గారు, అలాగే మా శైలమ్మ గారు, అలాగే యువ గారు, అలాగే భూషేఖర్ గౌడ్ గారు, అలాగే బీజేపీ నాయకులు భైరప్ప గారు, అలాగే మా ప్రవీణ్ రెడ్డి గారు, అలాగే యువ నాయకులు మా నీల కుమార్ గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, అలాగే ముఖ్యంగా ఓడూరు గ్రామ ప్రజలకి అందరూ కూడా నా నమస్కారం చేస్తున్నాను సార్. ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి సదస్సులు. ఈ సదస్సులో ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క సదస్సుకి హాజరు కావాలి. లేకపోతే ఈ సదస్సులు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది. ఉపయోగమైన సదస్సులు అంపుల్లాగా 5 సంవత్సరాలు జరిగిన మీటింగ్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మీటింగులు. దయచేసి ప్రతి ఒక్క అధికారి, తెలుగు గంగ అధికారుల దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి, అలాగే ఆర్డబ్ల్యూస్ ఒకరు వచ్చిన పోపైనా, అట్లాగే పంచాయతీరాజ్ ఆర్ఎన్బి అందరూ అటెండ్ కావాలి. ఈరోజు ఎమ్మెల్యే వస్తేనే వాళ్ళు అటెండ్ కాకపోతే రేపు ప్రజలకు ఏం సవాల్ చెప్తారు? మాకేం మొహమట్లేదు. వాళ్ళందరూ నోటీసులు ఇవ్వండి. ఎందుకు మీరు అటెండ్ కాలేదు, కలెక్టర్ గారికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీలకి లెటర్ పెట్టండి. అది అటెండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ కాదని చెప్పి ఏ మొహమాట లేదు ఇక్కడ. కాబట్టి రేపు నుంచి మాత్రం ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్క అధికారి ఉండాలా. ప్రజలకు జవాబుదారితనం చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది. ప్రజలు ఇంతమంది వచ్చి ఊరికే వచ్చేసి మీరు నేను ఉండి ఏం చేస్తాం వాళ్ళకి? మనం చేసే పనులు కాదు కదా. మిగతా వాళ్ళందరూ వచ్చింటే చెప్పారు, తెలుగు సంగతి చెప్పారు, మీకు నాకు తెలియదు, రోడ్డు సంగతి చెప్పారు, మీకు నాకు తెలియదు. ఆ సంబంధించిన అధికారులు ఉంటే బాగుంటుందని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు నుంచి ఈ పొరపాటు జరగకుండా చూస్తున్నామని చెప్పి మన ఎంఆర్ఓ కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్ఓ వాళ్ళకి చెప్తున్నా, ప్రతి ఎండిఓ వాళ్ళకి చెప్తున్నా, ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కండి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా, అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సుకి అటెండ్ అయ్యి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం అధికారుల మీద అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. కాబట్టి దయచేసి చేయకుండా పొరపాటు జరగకుండా చూడమని చెప్పి నియోజకవర్గంలో నుండి అన్ని మండల స్థాయి అధికారులు చెప్తున్నాను. అలాగే ఈ విషయాన్ని మన సబ్ కలెక్టర్ గారు, ఐఏఎస్ అధికారి, ఆయన కూడా ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. సంబంధిత టెక్నిక్ అధికారులన్నీ కూడా పేర్లు రాసి మీరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే చాలా సంతోషమమ్మా, ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే తెల్లారా, తరతరాల నుంచి పేదవాళ్ళం మనం బతుకుతూ ఉన్నాం. మన తాత దగ్గర, మన నాన్న దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పుని లక్షల రూపాయలుగా రాసేసుకొని మనకున్నటువంటి ఎకరో పొలాన్ని భూస్వాములు కైవసం చేసుకొని వాళ్ళు ఈరోజు దున్నుకున్న పరిస్థితి కూడా చాలా ఊళ్ళో ఉంది. చాలా ఊళ్ళో ఉన్నాయి, మీ ఊళ్ళో ఉంటాయి. కానీ మీరు చెప్పలే బయటకు పోయి ఏమవుతుందో ఏందని. ఈ సదస్సు పెట్టింది అందుకని మీకోసమే పెట్టింది, పేదవాళ్ళ కోసమే. ఇప్పుడే చెప్పారు, మా నీలమ్మ చెప్పింది, మా సుబ్రహ్మణ్యం చెప్పాడు, అలాగే యువకుడు అబ్బాయి బ్రహ్మాండ శివ చెప్పాడు. ఎందువల్లంటే మనకు తెలిసి కడివేడు రెవెన్యూలో 240 ఎకరాలు ఉంది, ఇక్కడ 80 ఎకరాలు ఉంది. అన్యాయం. ఎందువల్లంటే అక్కడ ఆ గ్రామస్తులు చూస్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకి తావులేదని చెప్తున్నారు, మనవాళ్ళు చూస్తే ఉందని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. కాబట్టి రెవెన్యూ అధికారులు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఆర్ఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మీకు తెలుసు ఎవరు భూమిని ఎవరు ఆక్యుపై చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళకి తెలుసు తెలియదు కానీ మీకైతే ఖచ్చితంగా తెలుసు. ఉన్న రికార్డు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర పెట్టండి. ఎవరెవరి భూములు ఆక్యుపై చేశారో పేదవాళ్ళ భూములు అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి నిజంగా భూములే నిరుపేదకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి. అది చేస్తే తప్ప ఈ సదస్సులు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. ఊరికే మొక్కుబడిగా ఏదో గవర్నమెంట్ పెడుతుంది, ఏదో బాబు గారు మనల్ని చెప్తారు కాబట్టి ఏదో ఒకటి మీరు అబద్ధాలు చెప్తే కుదరదు. ఎందుకంటే ఈ రెవెన్యూలో ఉండేటువంటి మాయ ఏ డిపార్ట్మెంటో లేదు. ఈ గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మీ చెరుకూరు మండలంలో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములంతా కూడా పెత్తందారు చేతుల్లో ఉన్నాయి. మీ విఆర్ఓలకు తెలుసు, మీ ఆర్ఐకి తెలుసు. అవన్నీ బయట పెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పెట్టకపోతే మేము మీ పేరు కంప్లైంట్ చేస్తాం. మేము ఆక్రమించుకోవడం కంప్లైంట్ చేయం. దాన్ని ప్రోత్సహించేటువంటి మీ విఆర్ఓల పైన
మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరికీ తెలుసు పేదవాళ్ళ భూములన్నీ కూడా ఎత్తేసి వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు తప్ప పేదవాళ్ళు ఎక్కడ కూడా ఈరోజు చేసే పరిస్థితి లేదు. దానికి కారణం అంటే ఏ గవర్నమెంట్ కూడా పేదవాళ్ళ విషయంలో మాట చెప్తారే తప్ప పనిలో చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ నమ్మి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు, అలాగే సెంట్రల్లో మోడీ గారిని గెలిపించారు. ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క రెవెన్యూ సదస్సు జరపండి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పేదవాళ్ళ భూములు ఎవరిని ఆక్యుపై చేస్తే ఎంఆర్ఓకి ఈ సదస్సులో ఒక రికమెండేషన్ ఇవ్వండి, అవి ఖచ్చితంగా 99% అవి పరిష్కరిస్తామని చెప్పి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను చెప్తున్నానమ్మా, నేను కూడా చెప్పేది, నేను కూడా పేద కులంలో వచ్చినటువంటి ఎమ్మెల్యేనే, నేను పెద్ద కుటుంబం వచ్చిన ఎమ్మెల్యేని కాదు. నాకు తెలుసు పేదోడు బాధలు. ఒక లేని రోజు మెడలో దండేసుకున్నా, ఫ్యాన్ షర్ట్ వేసుకున్నా నా వాళ్ళు చాలా మంది అన్నానికి లేక ఇల్లు లేక ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయినటువంటి రోజు, ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు ఇక్కడ మేము ఉండేవాళ్ళం కాదు, నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదు, ఈ యొక్క సదస్సులు కూడా జరిగేటివి కాదు, ఎవరు కూడా మనకి జవాబుదారీగా ఉండేది కాదు. ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి మహా మేధావి, ప్రపంచ దేశాల్లో మేధావి, ఆ మహానుభావుడు దయ వల్ల మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. సదస్సులు ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు చనిపోయిన రోజు ఖచ్చితంగా ఈ రోజే మంచి రోజు, పేదవాళ్ళకి మంచి రోజు. ఆయన చనిపోయాడు, ఆ మహానుభావుడు లేకపోయినా ఆ మహానుభావుడు యొక్క ఆశయాల్ని పేద ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సదస్సుని ప్రారంభించారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఎవరైనా సరే, మా ఎంఆర్ఓ గారు చెప్పారు మధ్యాహ్నం దాకా అర్జీ చేయండి, మధ్యాహ్నం అప్పటికప్పటికి నేను సమస్యను పరీక్షిస్తాను. ఎట్లా పరీక్షిస్తారు సార్? ఏ విధంగా పరీక్షిస్తారు చెప్పండి, నాకు చెప్పండి, న్యాయం చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే మొక్కుబడి వద్దు సార్. నేను చెప్పేది మీ చెరుకుడు కార్యాలయంలో మీరు కాదు పాపం, మీ వాళ్ళందరూ అర్ధరాత్రి పాటు కూడా పనిచేసే కార్యక్రమం ఉంది. ఎంఆర్ఓ గారు కాదు, మిగతా వాళ్ళు అలాంటి వాళ్ళు ఒకరిద్దరు కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఎవరన్నా తయారైతే జాగ్రత్తగా ఉన్నామని చెప్పి వాళ్ళని తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మొత్తం చిలకూరు మండలంలో ఉన్నటువంటి ఫ్రాడ్, పేదోళ్ళకి జరిగిన అన్యాయం ఏ మండలం కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిలకూరు మండలం, వాకాడు మండలం, ఈ రెండు మండలాల్లో పేదోళ్ళ భూములన్నీ కూడా భూస్వాముల చేతిలో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవన్నీ బయట తీయమని చెప్తున్నా. ఈరోజు భూస్వాములు వేసుకుని రొయ్యలు కొంటే ఎవరేమ్మా మనవి మన దగ్గర లాక్కొని మనకి ఎంతో 10,000 15,000 మన మొహం కొట్టి వాళ్ళు లక్షలకి సంపాదించిన కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నారు. ఇది అలవాటైపోయింది, ఇప్పుడు కొత్తగా కాదు, తరతరాలుగా అలవాటైపోయింది. మనోడు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు మనకి. మనం ప్రశ్నిస్తే మనకి ఇబ్బంది ఊళ్ళో. ఈరోజు ఆ పరిస్థితిలే. ఈరోజు మీలో వచ్చిన ఎమ్మెల్యే, మీ దయ వల్ల గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. నేను చెప్తే అన్నీ చేయకపోయినా న్యాయమైన సమస్యలు కొంతవరకు నా వరకు నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేనేమి అన్నీ చేస్తాను నేను చెప్పిన, అన్నీ చేయాలంటే మన వల్ల కాదు, చాలా జనం లెక్కాల. ఎందుకంటే రేవుల్లో జరిగినటువంటి అవతవకలు అవన్నీ కూడా బయట తీయాలంటే అది మన వల్ల కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్ చేసిన తప్పులు ఇంకా ఎదిగే పరిస్థితులు పాపం ఎక్కడ అర్థం కావట్లే. ఎక్కడ అన్ని మొత్తం కోట్లు వేస్తున్నారు, ఇంకా కూడా ఎత్తుకుంటున్నారు. ఆ పరిస్థితి, అదే పరిస్థితి ఇప్పుడు ఈ యొక్క గూడులో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి భూస్వాములకి చేతి దండం పెడుతున్నాయా, మీరు పేదోళ్ళ భూములు ఎక్కడైతే ఆక్యుపై చేశారో మర్యాదగా ఇచ్చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే ఖచ్చితంగా కొత్త యాక్ట్ పెట్టారు. ఏం యాక్ట్ సార్ ఇప్పుడు? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, పవర్ఫుల్ యాక్ట్. ఇది నాన్ వేరబుల్ కేసు పెడితే అవుట్ కేసు. అలాంటి కేసుల్ని మీరు పెట్టించుకోకుండా ఎక్కడైతే పేదవాళ్ళ భూములు మీరు తీసుకున్నారో మర్యాదగా వాళ్ళకి అప్పచెప్పని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా చేతులు దండం పెట్టి చెప్తున్నా. ఎందువల్లంటే ఎంతకాలం మోసపోయేదానికి ప్రజలు అమాయకులు కాదు. ఎందుకంటే మేము ఎట్టే చేస్తుంటాం, పేదోడు ఈ విధంగా ఉండాలా, మేము చెప్పింది ఏనాలంటే వినే పరిస్థితిలో ఈరోజు పేదోడు లేరు. కొద్దిగా మార్పు అయితే వచ్చింది. ఆ మార్పుని
కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఇక్కడ వచ్చి మీ అందరితో కూడా మాట్లాడుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వీరందరూ కూడా మీ గ్రామాల్లో జరిగినటువంటి ఈ యొక్క భూ ఆక్రమణ గురించి ఇబ్బంది లేకుండా మీరు చెప్పండి. ఖచ్చితంగా పార్టీలతో సంబంధం ఇవ్వడం, ఇక్కడ పేదవాళ్ళతో సంబంధం విషయం కాబట్టి పేదవాళ్ళ భూములు ఎవరు ఆక్యుపై చేసినా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ విధంగా చైతన్యం పెంచుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలపాలా. మీరు ఒకసారి పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని ఓడించేశారు, పనిచేసినటువంటి ఎమ్మెల్యేని ఓడించేశారు. కొన్నిసారి నేను పనిచేసా, మీ ఊళ్ళో చిన్న పని జరిగిందంటే ఈ సునీల్ కుమార్ చేసింది ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎవరు చేయలే. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం పనులు కాలా మీ ఊర్లో. నేను వచ్చిన 5 నెలలకే ఇక్కడ బీసీ కాలనీ రోడ్డు కూడా వేయించానమ్మా. ఎస్సీ కాలనీలో కూడా ముఖ్యంగా మా శైలమ్మ, మా కేరవాణి వీళ్ళందరూ రోడ్లు వేయించా. గతంలో ఎవరు కూడా వేయించిన పరిస్థితి కదా 5 సంవత్సరాలు. ఈరోజు R&B రోడ్లు మొత్తం గుంతలు అయిపోయిన 5 సంవత్సరాల్లో ఒక తట్టం మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు కదా 5 సంవత్సరాల్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెల నుంచే ఎక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఈరోజు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అంతేగాని మీరు ఏదో అవకాశం అని చెప్పి అబ్బా ఆయన ఒకసారి ఓడిపోయాడు, ఈసారి ఓడిపోతే ఆయన కొడుకు ఈయన కొడుకు అని చెప్పి మళ్ళీ మీరు ఓటేసి రోజు అనే అయిపోయారు. ఏమన్నా ఒక్క లోన్ ఏమన్నా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ 5 సంవత్సరాలు తీసుకున్నారమ్మా? ఎవరన్నా తీసుకున్నారా? చెప్పండి, న్యాయం చెప్పండి. ఎక్కడ మొత్తం కార్పొరేషన్ కూడా బంద్. ఎస్సీ కార్పొరేషన్ లేదు, ఎస్టీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, మైనార్టీ కార్పొరేషన్ లేదు. ఏ కార్పొరేషన్ కూడా లేకుండా రద్దు చేసి ఆ డబ్బులంతా సొంతానికి వాడుకున్నటువంటి గవర్నమెంట్ అమ్మా గత గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ, మోడీ గారి పార్టీలో గెలిచిన మేము మీ దగ్గరకు వస్తున్నాం, మీతో మాట్లాడుతున్నాం, మీ సమస్యను తెలుసుకుంటున్నాం, అధికారులు చెప్తున్నాం. గతంలో ఎవరైనా ఈ విధంగా చేశారా? చెప్పండి, మీరు గుండె నుంచి చెప్పండి. ఎవరైనా వచ్చేసారా? మీ గోరుని పట్టించుకున్నారా? మేము వస్తున్నాం. ఒకవేళ మీరు తిట్టినా తీసుకుంటాం, ఎందుకంటే మీకు హక్కు ఉంది. మమ్మల్ని గెలిపించారు, తిట్టా మీకు కడుపుమంట. ఇన్ని సంవత్సరాల పైన బాధ మీరు వెలగట్టారు, ఇబ్బందిరా. కానీ మేము మమ్మల్ని తిట్టాము ఏమనుకోం. ఎందుకంటే ఈరోజు ఈ మైక్ పెట్టుకుని మాట్లాడుతుంటే మీ దయ, మీరు లేకపోతే ఈ పరిస్థితి కాదు నాకు. కాబట్టి తొందరగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. అలాగే రెవెన్యూ సర్వీస్కి ప్రాధాన్యత ఇచ్చి రెవెన్యూ అధికారులందరూ కూడా పనిచేయమని చెప్పి రెవెన్యూ అధికారులను కూడా నేను ఎంత రిక్వెస్ట్ చేసి చెప్తున్నాయా, విఆర్ఓలు కానీ, ఆర్ఐ గారు కానీ. ఎక్కడన్నా ఇప్పుడు మీ భూములు ఏం కాదు, అంతా కోటేశ్వరులు మొత్తం ఆగిపోయి చేస్తున్నారు. బయట పెట్టండి, చూస్తాం. ఎక్కడ రాకపోతే అక్కడ దాకా ఈ ఉన్న 4.5 సంవత్సరంలో ఎంతవరకు చేయగలుగుతాం దూరం చేస్తా. తర్వాత వీళ్ళ ఇష్టం, మళ్ళీ ఎవరిని ఎన్నుకోవాలని వీళ్ళ ఇష్టం. చేసిన వాళ్ళని ఓడిస్తారు, మళ్ళీ చేసిన వాళ్ళని గెలిపిస్తారు, ప్రజలు ఇష్టం, మా సంబంధం వ్యవహారం. కాబట్టి ఆ విషయంలో మాత్రం రెవెన్యూ అధికారులు చాలా యాక్టివ్గా ఉండాలని చెప్పి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అమ్మా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు, నేను గెలిచిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు. గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం 4,000 పెన్షన్ను పెంచి వాలంటీర్లు లేకపోయినా మీ ఇంటికి వచ్చి 1-2వ తేదీ లోపల మీకు ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తాను. అధికారపడమ్మా గతంలో వాలంటీర్లు పెట్టారు, పాపం బాగా చదువుకున్న బిడ్డలు, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ గొంతు కోసి మళ్ళీ పెట్టిన గవర్నమెంట్ సంవత్సరానికి 2,000 చేయాలని వీళ్ళనే పెట్టుకుంటామని చెప్పి పెట్టిన గవర్నమెంట్ తీసేసిందమ్మా. తెలుగుదేశం పార్టీ తీసేవాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు తీసేసిందమ్మా. ఎక్కడ కూడా శాంక్షన్ లేకుండా వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ పేరు లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. వాలంటీర్కి అర్థం కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చింది తీసేసామని చెప్పి చెప్తున్నారమ్మా. నేను తెలియదు తల్లి, వాళ్ళే ఆ యొక్క జీవోని రద్దు చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెలియజేస్తున్నామ్మా. అలాగేమా ఆయన చెప్పిన విధంగా గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి ఆడవాళ్ళకి, 10 లక్షల మహిళలకి. ఇచ్చాడు లేదమ్మా? ఇచ్చాడు లేదు చెప్పండి. చెప్పాడు, ఇచ్చాడు. అట్లాగే తల్లి రేషన్ కార్డు పోయిన గవర్నమెంట్ లో చాలా కొట్టేశారు పేదవాళ్ళు. అలాగే చాలా మంది కూడా రేషన్ కార్డు పేర్లు ఎక్కడ. అలాగే వయసు కూడా గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి.
ఇప్పుడు సచివాలయం గ్రామ సచివాలయం ఉన్నాయా స్టాఫ్ ఓపెన్ సైట్ ఎప్పుడు ఉంది సోమవారం మంగళవారం 2 తేదీ ఓపెన్ కావాలా ఇప్పటికే 3, 4, 5 3 రేషన్ కార్డు లేవు వాళ్ళందరూ కూడా మీ సచివాలయం దగ్గర సచివాలయ సిబ్బంది ఉంటారు అక్కడ అందరూ కూడా దయచేసి అక్కడ మీరు మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుతున్నా వేదికమైనటువంటి అందరు నాయకులు ఎన్డీఏ గవర్నమెంట్ నాయకులు తెలియజేస్తున్నా దయచేసి ఒక మంచి అవకాశం మీరందరూ కూడా దగ్గరుండి రేషన్ కార్డు ఎవరికి లేవు అందరూ కూడా అక్కడ సచివాలయంతో మాట్లాడి దాన్ని ఎండో చేసేటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే తద్వారా కొత్త పెన్షన్స్ ఎవరికి కావాలో వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే తద్వారా ఇల్లు అలాగే స్థలం ఇప్పుడు స్థలం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్థలం ఉందా అంటే స్థలం ఉందా గవర్నమెంట్ స్థలం ఎవరిలో ఉందా ఎక్కడుందా నాలుగు చేస్తున్నారా అదే అక్కడ బయట తీస్తే నిజమైన పేదవాళ్ళకి మనం ఇచ్చేయచ్చు ఎవరైతే ఆగిపోయి చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా ఆగిపోయి చేస్తున్నారు బయట వాళ్ళు కూడా ఏం మొహమాట తీసేయండి తీసేసి రేపు 3 సెంట్లు ఇస్తున్నాం స్థలం నిర్వహణకి 3 సెంట్లు అంటే 18 అంకరాలమ్మ జగనమ్మ కాలనీ లాగా అంటగడ్డ కాలనీ కదా ఉంది 18 అంకరాల కాలనీ గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండంగా 2 కుటుంబాలు విశ్వసిస్తాడా అటువంటి కాలనీ ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తున్నారమ్మా అట్లాగే ద్వారా దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా గతం లాగా 1,80,60,000 కాదమ్మా ఎంత స్థలం మాకు తెలుసా మీకు చెప్పండి 4 లక్షల రూపాయలు తెలుదారా చాలా బాబు గారు చెప్పారు అందరికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇస్తున్నాడమ్మా అట్లాగే తల్లి త్వరలో ఒక 2-3 నెలలు 50 సంవత్సరాలు లోపల ఉన్నవాళ్ళు అంటే 19 సంవత్సరాల నుంచి ఏమా 49 సంవత్సరాల లోపల ఉన్నందరూ కూడా 1,500 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారమ్మా 2-3 నెలల్లో మీకు ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అట్లాగే మీ బిడ్డల చదువులకి అంతకుముందు అమ్మఒడి అన్నాడు 1 సంవత్సరం కొట్టాడు ఆ డబ్బులు ఎవరు కట్టాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కట్టాలి కడుతున్నారు కట్టి మళ్ళీ మీ బిడ్డ చదివేందుకు డైరెక్ట్గా ఆ యొక్క కాలేజీలకి స్కూల్కి డబ్బులు పంపించేటువంటి ఏర్పాటు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తుంది దాంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంత అమౌంట్ అప్పుడేంటి ఒకరికే ఇచ్చేది వీళ్ళు ఇద్దరు చదువుతుంటే ఇతర సంబంధించిన అమౌంట్ వాళ్ళ కాలేజీ ఖాతాలో పడేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా ఎందుకు చేస్తున్నాం అమ్మ మీకు మనంతా కూడా సెంటిమెంటల్ మనందరూ కూడా ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోవడం కూడా మీ అందరూ కూడా బ్యాంకులో డబ్బులు వేసాడు ఏమన్నది పసుపు కింద అందరూ బంగారం అవతల చూస్తున్నారు ఓటైతే లేవు వారికి 10,000 వేసాడు చంద్రబాబు నాయుడు ఏమ్మా వేసాడలేదా ఎందుకు మీరు అవతల కొట్టేసిన నాకు తెలియదు కానీ ఆ పని చేయొద్దమ్మా మీకు పని చేసేవాళ్ళు వదులుకోవద్దమ్మా ఎందుకంటే పని చేసేవాడు రాదు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది 5 సంవత్సరాలు కాబట్టి దయచేసి పని చేసేవాళ్ళు వదులుకుంటే ఎవరు చేయలేరు మీకు ఎందుకు అర్థం చేసుకోండి అన్నమాట ఎందుకు చెప్తున్నాను మీకు ఎవరైతే పని చేస్తారో మీరు పోతే ఎవరైతే పలకరిస్తారో మీ ఊరి సమస్యలు అన్నీ తీర్చిపోయినా కొన్నిటినైనా ఎవరు తీరుస్తారో అలాంటి వాళ్ళని ఎంచుకోమని చెప్పి మీకు తెలియజేస్తుంటున్నారు ఇప్పుడు మేము ఈరోజు రెవెన్యూ సభ్యులకి రాకపోతే గతమెత్తుకుంటున్నాం భాషల ఎందుకు పోలేదు ఓటు ఎందుకు పోలేదు రేపు పోకపోతే నిన్ను పనిష్మెంట్ ఇస్తాను మాకు కాబట్టి మేము కూడా భయపడి చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఈరోజు మీ ఎంతకు వస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా కాబట్టి అన్నీ కూడా చెప్పిన విధంగా చేసేటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని తల్లారా మీరందరూ అప్పుడు గతంలో ఎట్లా ఆలోచించారు ఈసారి ఆలోచించారు మీరు చంద్రబాబు నాయుడు గెలిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మీరు ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా సైకిల్ కొట్టేశారు మీ అందరూ కూడా ఎందుకంటే మీరు చేశారు కాబట్టి ఈరోజు చెప్పిన విధంగా చేస్తున్నాడు బాబు గారు అలాగే మీరు పాత ప్రభుత్వం వచ్చింటే మీ భూములు లేదు మీ ఇల్లు మీ పైన ఉండవు అన్నీ తీసుకునేవాళ్ళమ్మా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి పెట్టారు అంటే మీరు భూములు అమ్మాలన్నా భూములు కొనాలన్నా ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి మీ తాత మీ ముత్తాలకు సంబంధించిన స్థలాలు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఫస్ట్ రావడం చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాడు మా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి అంటే మీకు తెలియదుకోండి
కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ వాడిని కాబట్టి నా వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నానమ్మా. అలా తినేశారమ్మా, పొదుపుకోవాలని చెప్తున్నా. సీనియర్ డబ్బులు ఇవన్నీ చాలా అవతలు జరుగుతున్నాయి తెలుసు, అన్ని కూడా మేము తెలుసుకోవాలా. అట్లాగే పర్మనెంట్ ఇక్కడ వాటర్ ఇబ్బంది ఏ గారు దయచేసి ఈ యొక్క జలజీవన్ దాంట్లో ఏమన్నా అవకాశం ఉందా? ఇక్కడ పర్మనెంట్ సోర్స్, టెంపరీ సోర్స్ కాదు. యాక్చువల్గా వీళ్ళకి ఒక ఓపెన్ వెల్ సోర్స్ ఉంది సార్. వర్షాకాలం వరకు చెరువులో నీళ్ళు ఉన్నంత వరకు ఓపెన్ వెల్లో వాటర్ ఉన్నాయి సార్. ఎండాకాలం వచ్చిన 2 కిలోమీటర్స్ అవుతుంది ఏదైనా బోర్వెల్ వేసి పంపింగ్ చేస్తే ప్రాబ్లం. మీకు ముందు కదా దాంట్లో చేయించుకోండి, జలజీవన్ అనుకోండి, ఊరు పెట్టండి. ఉంటారు కదా ఈ ఊరు ఏం పెట్టారు? ఈ ఊరు జలజీవన్ చూసి నేను మొన్న కూడా చెప్పాను. మీరు ఏ ఊరికి వస్తున్నా ఆ ఊర్లో జలజీవన్ మిషన్ సంబంధించిన పనులు ఏమైనాయి మీ ఎమ్మెల్యే అడగతాడు, గుర్తుపెట్టుకోండి. ప్రపోజల్ పెట్టారా? పెట్టండి అయితే పర్మనెంట్ వర్కర్స్. అదే నా దృష్టికి వచ్చినవి ఖచ్చితంగా 100 చెప్తే నేను ఒక 20 పరీక్షిస్తాను తెల్లారు. 100 చేసే పరిస్థితి నాకు కాదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఫస్ట్ రోజు ఓడూరులో ఒక మోస్ట్లీ మీటింగ్ బాగా జరగాల, అందరూ చెప్తున్నాం బాగా జరగాల. ఒక మోస్ట్లీ జరిగింది. సరే వాడిని ఇచ్చే అర్జీలు దేనికి ఇస్తారో చూడండి. వాడిని ఇచ్చే అర్జీ ఎందుకు ఇస్తారు? పేదల పాపం పెన్షను, లేకపోతే ఇళ్ళు, రేషన్ కార్డులు. అన్నా చెప్పేదన్నా అన్నా అన్నా చెప్పేదన్నా కొట్టేసిన పెన్షన్లు అన్నీ కూడా మనం ఇస్తున్నాము, ఇస్తాం కూడా, దాని డౌట్ లేదు. అక్కడ ముందే చెప్తే మేము దగ్గర చేయిస్తాం. అలాగే సచివాలయ సిబ్బంది చెప్తున్నాను బాబు, దయచేసి ఇక్కడ మా లీడర్లు వస్తారు నా దగ్గరికి. గత 5 సంవత్సరాలు నాకు తెలియదు. మా వాళ్ళు చెప్పినటువంటి న్యాయమైన ప్రజా సంస్థ పరిష్కరించారు. అన్యాయం చెప్తే వాళ్ళ న్యాయంగా మా లీడర్ వచ్చి మీరు చెప్తే న్యాయం అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు చదువుకున్నాడు, మీరు వాలంటీర్లు కాదు, మీరు ఎవరు రికమెండ్ చేసి రాలా, మీరు కష్టపడి చదివి కాంపిటేటివ్ సెలెక్ట్ వచ్చాను. మీకు కూడా ప్రజల సేవ చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి పేదవాళ్ళు వచ్చినప్పుడు గౌరవించండి, గౌరవించి వాళ్ళ సమస్యని తెలుసుకుని ఒకవేళ మీ పరిధి లేకపోతే మీ పై అధికారులు చెప్పండి. అది కూడా లేకపోతే మాకేమైనా చెప్తే మేము కూడా అది మాట్లాడడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మాత్రం పేదవాళ్ళకి అందుబాటులో ఉండండి. మా నాయకులు వచ్చినప్పుడు సమాధానం బాగా చెప్పండి. అతను ఇది కూడా చెప్పాలి కదా, అంతేగాని గతంలాగా అది కుదరదు. ఇది ప్రజాపాలన, ప్రజలే మనకి అధికారులు, వాళ్ళు సమాధానం చెప్పాలి, అప్పుడులా కాదు. కాబట్టి అందరూ కూడా దయచేసి ప్రజలతో కోఆపరేట్ చేయమని చెప్పి సచివాలయ సిబ్బంది కూడా నేను మనం చేసుకున్నా. అలాగే ఈ యొక్క డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు అలాగే చిన్న చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు లేనివాళ్ళు వాళ్ళు మన దగ్గరకు వస్తారంటే పని చేస్తున్నామని వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది పెట్టదు కానీ కింది లెవెల్లో ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అలాగే మా ఎంఆర్ఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఎవరన్నా ఉన్నప్పుడు ఎవరన్నా ఈ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు మీ వీఆర్ వాళ్ళకి చెప్పండి, చంద్రవాళ్ళకి చెప్పండి, వాళ్ళకి పీడించదని చెప్పండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంటుంది అది. కాబట్టి పేదవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ శాఖ ఇప్పుడు నుంచన్న ప్రక్షాళన ఉంటే బాగుంటుంది. మీరందరూ కూడా ప్రజలే సేవ చేస్తే మీ పేరు ఎప్పుడు చెప్పుకుంటారు, మేము దండం పెట్టుకుంటారు పేరు చెప్తే. కాబట్టి మా పేదలకి మీరందరూ న్యాయం చేస్తారని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గతంలో ఇక్కడ పెద్దలు ఓడూరు రామచంద్రన్ గారు ఇక్కడ ఉన్నారు, మనందరూ కూడా నాయకులుగా పనిచేస్తున్నారు. అప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన మా దగ్గరికి వచ్చి, అంతకుముందు దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గరికి వచ్చి పరిష్కరించేటువంటి పరిస్థితి ఆ రోజు ఆయనలో ఉన్నది. కరోనాలో మన బ్యాడ్ లక్, ఆయన చనిపోవడం బ్యాడ్ లక్. కాబట్టి ఆయన ఆత్మకి శాంతి జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఇక్కడ వాళ్ళందరూ కూడా రామచంద్రన్న గారి అభిమానులే, కాబట్టి జరగాలని చెప్పి కోరుకుంటూ నేను ఇంతటితో నా యొక్క మాటల్ని
ఆపేస్తున్నా. ఏడేం పని